కొందరు అంటున్నారు ఒకటే స్టాఫ్కి భక్షాలు పెట్టాలి, రెండో స్టాఫ్కి కూడా పెట్టచ్చు, లేకపోతే లేదు. మంచి పని చేద్దాం అనుకుంటే ఎవడో ఒకడు వచ్చి ఒక లొల్లి పెడతాడు. అది బేసిక్ థింగ్ అనమాట. నేను ఇంకొంచెం పెంచమన్నా. Hello beautiful people, I hope you guys are doing great. Welcome back to my channel and welcome back to another vlog. మీలో చాలా మంది మా ఇంటి అప్డేట్స్ గురించి వెయిట్ చేస్తున్నారు అండ్ మాకు కూడా ఇవ్వాలనే ఉంది. బట్ కొంతమంది కోసం ఆపేసినాం అనమాట. సో ఈరోజు ఇంటి అప్డేట్ చూడబోతున్నారనమాట. ఫస్ట్ అయితే నేను స్నానం చేసుకొని క్విక్గా రెడీ అయిపోతాను, ఎందుకంటే టైం లేదు. ఐ థింక్ ఈ పార్టీకి నేను తయారైపోయి బయలుదేరాల్సిందే, బట్ ఇంకా బయలుదేరలేదు. అండ్ ఈరోజు స్పెషల్గా జానీ లీవ్ తీసుకుని ఈజు లాస్ట్ మూమెంట్లో వస్తుంది అనుకుంటా, ఐఎమ్ నాట్ షూర్. దానికి సిగ్గులేదు, దానికి ఎగ్జామ్లు ఉన్నాయి ఈ మధ్య. సిగ్గుచరం ఉందా? ఊకే ఆమె చేసి వర్క్ ఫ్రమ్ హోమ్కి మళ్ళీ లీవ్ తీసుకుంటుందంట. అది వచ్చి చేసేది ఏం లేదు జానీ, ఒక 1 hour. చూసినావా మమ్మీ, ఆమె చేసేది లేదు, పెట్టేది లేదు. సెలవు తీసుకోకుండా రావచ్చు మమ్మీ, నేను అనేది అది. పర్లేదులే, తీసుకో కొంచెం జల్దీ రండి. ఓకే, మమ్మీ జాను శ్రీజు కాస్త లేట్గా వస్తారు, నేను సూరజ్ ముందు వెళ్ళిపోతాము. బికాజ్ ఇది పని చేయదు ఒక్కొక్కసారి. ఇప్పుడు బేసిక్గా మా మమ్మీ భక్షాలు కూడా చేస్తుంది అనమాట. భక్షాలు ఇంకా అక్కడ అవన్నీ చేయాలి కదా స్లాబ్ వేసేటప్పుడు. సో అందుకోసం మా మమ్మీ ఆ ప్రిపరేషన్లో ఉంది. కొందరు అంటున్నారు ఒకటే స్లాబ్కి భక్షాలు పెట్టాలి, రెండో స్లాబ్కి కూడా పెట్టచ్చు, లేకపోతే లేదు అంటారు. సో మేము ఫస్ట్ టైం కడుతున్నాం కదండి ఇల్లు, సో మాకు తెలియదు. 10 మంది 10 మాటలు చెప్తారు, 9 మంది 7 మాటలు చెప్తే అదే మాటలు వింటాం కదా. సో మెజారిటీ గోస్ టు ఎన్ని స్లాబ్లు కడితే అన్ని స్లాబ్లు అన్నీ మాకు తెలియదు అది. సో చేస్తే అయిపోతుంది కదా, అది పాయింట్. అన్నానికి పోయే ముందు క్విక్గా మా మమ్మీ ఆడ క్లీన్ చేస్తుంది మొత్తము. డైనింగ్ టేబుల్ ఇవన్నీ పొద్దున్న క్లీన్ చేస్తుంటుంది. ప్రతిరోజు కంపల్సరీగా క్లీనింగ్ కావాల్సిందే, ఏదైనా సరే అది మాత్రం తప్పదు. ఇవన్నీ క్లీన్ చేసుకొని వచ్చేస్తుంది అద్దాలు, అందుకోసం రోజు అలానే క్లీన్ ఉంటాయి. మమ్మీ ఇవి క్లీన్ చేసే లోపు నేనేం చేస్తా, ఇది వాక్యూమ్ తోని మొత్తం వాక్యూమ్ చేసేద్దాము. అగారో ఏస్ వెట్ అండ్ డ్రై వాక్యూమ్ క్లీనర్ వాడుతున్నా. సూపర్ ఎక్సైటెడ్ అసలుకి. దీంట్లో మనకి హాస్ పైప్ వచ్చింది, సూపర్ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. నేను చూపించిన ప్లేస్లో కనెక్ట్ చేసి లాక్ చేస్తే సరిపోతుంది, మూవ్ కూడా కాదు. దీంట్లో మనకి టెలిస్కోపిక్ మెటల్ ట్యూబ్ వచ్చింది, మనకు కావాల్సినట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు లెంత్ వైజ్. దీంట్లో పాటు మనకి డ్రై ఫ్లోర్ బ్రష్ వచ్చింది, చూడండి ఎంత క్లీన్గా ఉంది. దీనికి వైర్ 5 meters లాంగ్ వచ్చింది. ఆ మూలన ప్లగ్ చేస్తే ఈ మూలన వరకు క్లీన్ అవుతుంది. ఫిల్టర్ వచ్చింది, యాజ్ పర్ టాస్క్ మనం పర్ఫామ్ చేసే దాన్ని బట్టి పెట్టుకోవచ్చు. ఆన్ ఆఫ్ బటన్కి మనకి రబ్బర్ ప్రొటెక్షన్ వచ్చింది. ఇప్పుడు మాది మార్బుల్ కాబట్టి బ్లాక్ కలర్ అంత క్లియర్గా కనిపించదు, కానీ చిన్న పోర్షన్గా చూపిస్తున్నాను. ఒక్కటేసారి ఎంత క్లీన్గా సక్షన్ చేస్తుంది అసలుకి. దీని పవర్ వచ్చి 21.5 kPa. ఐఎమ్ సూపర్ ఇంప్రెస్డ్, ఎంత క్లీన్గా ఒకటేసారి అయిపోతుంది. దీంతోపాటు ఎట్లాంటివైనా సరే ఈజీగా సక్షన్ చేసుకుంటుంది. మీరే చూడొచ్చు క్లియర్గా. మా మమ్మీ రాత్రి చేసిన చెత్త అంతా ఇప్పుడు మార్నింగ్ చూడండి ఎంత ఈజీగా అయిపోతుందో. దాంట్లో మనకి 360 degrees వీల్స్ వచ్చినాయి, ఈజీగా మనము ఇల్లంతా లాక్కొని వెళ్ళొచ్చు. నేనైతే ఇది కొత్తింట్లో ఎప్పుడు వాడాలా అని ఆలోచిస్తున్నా, కొత్తింటి పనికి కూడా యూజ్ అవుతుంది. ఈ క్రివైజ్ నాజిల్ బ్రష్ మనకి పై వరకు అందదు కాబట్టి ఈజీగా సీలింగ్ పైకి వెళ్ళిపోతుంది, ఎలాంటి సందు లోపలికైనా క్లీన్ అయిపోతుంది. మల్టీపర్పస్ బ్రష్ వచ్చింది కదా, అది మనము సోఫా క్లీన్ చేయొచ్చు, అలాగే కర్టన్స్ కూడా క్లీన్ చేయొచ్చు. ఎట్లాంటి డస్ట్ ఉన్నా సరే క్లీన్ అయిపోతుంది. అలాగే మెటల్ రాడ్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఈజీగా క్లీన్ అయిపోతాయి. ఇప్పుడు చెత్త ఎంత కలెక్ట్ అయిందో చూద్దాం. క్లిప్స్ని అన్లాక్ చేసి ఓపెన్ చేసిన తర్వాత ఇది ఒక పవర్ఫుల్ 1600 watts మోటార్. ఈ వైట్ కలర్ది మనకి ప్రొటెక్ట్ చేస్తుంది సక్షన్ చేసేటప్పుడు. చెత్త చూడండి ఎంత కలెక్ట్ అయిందో. ఇప్పుడు అసలుకైనా ఎగ్జైటింగ్ పార్ట్, ఎంత బాగా వెట్ ఫ్లోర్ని క్లీన్ చేస్తుంది అని మీరే చూడొచ్చు డిఫరెన్స్. ఐఎమ్ అమేజ్డ్, అసలుకి ఎలాంటి మరక లేకుండా క్లీన్ అయిపోయింది. ఇది స్టెయిన్లెస్ స్టీల్ బాడీ కాబట్టి రస్ట్ కూడా పట్టదు. వాటర్ చూడండి అయిపోయింది. దీన్ని రొటేట్ చేసి మనకి
ఎక్కడ చుట్టాల్సిన అవసరం లేదు. అక్కడనే మనకు ఒక కార్నర్లో పోర్షన్ ఇచ్చిర్రు, అక్కడ పెట్టుకోవచ్చు. ఇది మనకి 6 kgs కాబట్టి ఈజీగా లిఫ్ట్ చేయొచ్చు. ఒకవేళ మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. వీళ్ళు ఇంకా ఇంట్లోనే ఉంటారు. మమ్మీ స్నానానికి పోయింది, నేను మాత్రం బయలుదేరుతున్నా. బికాజ్ సూరజ్ ఇస్ వెయిటింగ్ దేర్. ఇంకా టైం లేదు పాపం, వాడు వెయిట్ చేసి ఇప్పుడు పోయి తిట్లు తినాలా. ఓ వాటర్ బాటిల్ తీసుకెళ్తున్నా. వీళ్ళని కూడా వచ్చేటప్పుడు వాటర్ బాటిల్ తీసుకురమ్మన్నా, ఎట్లయినా భక్ష్యాలు అవన్నీ తీసుకొస్తారు. సో మనకి పోనీకే అట్లీస్ట్ 15 minutes పడుతుంది. మళ్ళీ ఆ నుంచి ల్యాండ్ దగ్గర పోనీకి ఒక 1/2 hour పడుతుంది. సీ యూ గైస్. మంచి పని చేద్దాం అనుకుంటే ఎవడో ఒకడు వచ్చి ఒక లొల్లి పెడతాడు. అది బేసిక్ థింగ్ అనమాట. మా ఇంట్లో ఈ బిల్డింగ్లో వాచ్మెన్ వాళ్ళు స్పెషల్గా ఐ హేట్ దెమ్ ద మోస్ట్. దే బిహేవ్ యాజ్ ఇఫ్ దే ఆర్ ద ఓనర్స్. మీ దగ్గర కూడా ఎవరైనా అట్లుంటే లెట్ మీ నో. ఇప్పుడు పోయి కార్ తీసి బయలుదేరాలి. ఈరోజు నేను కార్ వాషింగ్కి ఇద్దాం అనుకున్నా, అది కూడా పాసిబుల్ కాలే. అన్ని లాస్ట్ మూమెంట్. సో పోదాం. బై. ఐఎమ్ లిటిల్ నర్వస్. సో బై ద వే ఇప్పుడు నా ఫ్రెండ్ కూడా ఎక్కుతాడు, ద వన్ హూ ఇస్ డూయింగ్ అవర్ హౌస్. అండ్ మళ్ళీ వన్ ముందలానా. బట్ అంతా హైదరాబాద్లో ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్ తిరిగిన తర్వాత మేస్త్రి, బిల్డర్స్, చుట్టాలు, తెలిసినోళ్ళు, తెలియనోళ్ళు అందరినీ కనుక్కున్న తర్వాత ద లాస్ట్ రిసోర్స్ ఆఫ్ అవర్ హ్యాపీనెస్ ఇస్ దిస్ గాయ్. లిటరలీ దిస్ గాయ్. I've been known him for more than 10, 11, 12, 13 years అనుకుంటా. అండ్ అస్సలకి హెల్ప్ తీసుకోవాలనే ఆలోచన ఒక్క 1% కూడా లేకుండే. మీకు ఎన్ని రోజుల నుంచి ల్యాండ్ చూపిద్దాం అనుకొని మళ్ళీ కొంతమంది ఉన్నారు దిష్టి పెట్టే కళ్ళు, అరే ఎందుకులే వద్దు కొంచెం పని అయినాక చూపిద్దాం అని ఇక్కడ దాకా ట్రాక్ చేసుకుంటూ వస్తున్నా. అండ్ మీలో చాలా మంది కాన్స్టెంట్ గా డిఎం, ఇంటి అప్డేట్స్ ఇవ్వండి, ఇల్లు ఎక్కడ దాకా వచ్చింది, వీడియోస్ ఎందుకు చేయట్లేదు, డూ ఇట్. సో ఐ డిసైడెడ్ దిష్టి పెట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారో దానికన్నా ఎక్కువ ప్రేమించే వాళ్ళు, అప్రిషియేట్ చేసే వాళ్ళు, సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు కదా. సో అందుకోసం ఈ వీడియో. లేట్ అవుతున్నా అంటే ట్రాఫిక్ లో ఇరుక్కపోయినాను. నేను ఫ్రీ లెఫ్ట్ నుంచి తీసుకోవాలి, బట్ అక్కడ స్పేస్ లేదు, ఇక్కడ స్పేస్ లేదు. ఐఎమ్ స్టక్ ఎట్ వన్ ప్లేస్. ఈ సిగ్నల్ రిలీజ్ చేస్తే తప్పించి ఐ కాంట్ గో. ల్యాండ్ దగ్గరకు వచ్చేసినాం మేము. ద పాయింట్ ఏంటంటే లాస్ట్ టైం స్లాబ్ వేసేటప్పుడు చాలా టైం తీసుకుండే, బికాజ్ ఆఫ్ చాలా రీజన్స్ వల్ల అది లేట్ అయిపోయిండే. సో మమ్మీ వాళ్ళు వచ్చి ఇక్కడనే ఎండలు కూర్చొని వెయిట్ చేసి అండ్ లాస్ట్ మూమెంట్లో పని చేసుకొని పోవాల్సి వచ్చిండే. సో ఈసారి మమ్మీ వాళ్ళు ఏం డిసైడ్ అయ్యారంటే అంతా అయిపోయి ఒక 1/2 hour 30 minutes ముందు వస్తే సరిపోతుంది కదా అనుకున్నారు. అండ్ ఈరోజు ఆల్రెడీ పని కూడా స్టార్ట్ అయిపోయింది. జస్ట్ ఇప్పుడు ఇక్కడ ల్యాండ్ దగ్గరకు వచ్చిన పని కూడా స్టార్ట్ అయిపోయింది. సో ద పాయింట్ ఇస్ మమ్మీ వాళ్ళు కూడా ఇంకొక 20 minutesలో ఇక్కడ ఉండాలి. అది సీన్. బికాస్ జానీ స్పెషల్గా దీనికోసమే లీవ్ తీసుకుంది. బికాస్ లేక కట్టుకుంటున్నాం కదా. సో డ్రీమ్ హౌస్ అందరికీ ప్రతి ఒక్క దాంట్లో పార్ట్ అయి ఉండాలి అనిపిస్తుంది కదా. ఎవరెవరు వచ్చారు? జాను గారు స్పెషల్ గా లీవ్ పెట్టుకుంది. ఆమె అనవసరంగా లీవ్ పెట్టుకుంది. పెట్టుకోలేదా? అండ్ దెన్ వరలక్ష్మి గారు, ఆమె ఎందుకో దాక్కుంటది. లక్ష్మి గారు ఎందుకలా దాక్కుంటారు మీరు? తినలే మమ్మీ ఏమి. ఎందుకు అయిపోయింది? ఇగో ఇది ఒక్కటే అయిపోయింది కూడా పని. ఇప్పుడు మీకు పని అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయినకి వచ్చింది. చూపిస్తాము ఇప్పుడు. ఈమె భక్ష్యాలు పెడుతుంది, ఆమె ఏదో పోస్తుంది, అప్పుడు చూపిస్తాను. వీళ్ళ పనే బాగుంది. వచ్చిర్రు హాయిగా. మా మమ్మీ ఇంకొక ఫోను, శ్రీజ్ ఇంకొక ఫోను, సరిపోయింది. నువ్వు రానంతసేపు మేము బయటనే నుంచొని చూస్తా ఉండే. చాలా ఇప్పుడు కార్ వచ్చింది కాబట్టి కూర్చున్నారు. కరెక్టే. మీరు వచ్చిన పని ఏంటి, చేసే పని ఏం చేయాలి? పోయి అక్కడ కట్టలు కొట్టాలా? వద్దులే అమ్మ, మిక్స్ చేయాలా? వద్దు ఏం అవసరం లేదు. నాకు ఏమైందో, నేను బెల్లం కోసినందుకు బా ఎక్కువ పనే చేసేసి. మమ్మీ ఈరోజు ఎంత పని చేయాలి మమ్మీ? నేను మస్తు పని చేసిన. మమ్మీ ఊహే అంటది ప్రతిదానికి. ఏ చేసినా నేను మస్తు పని. ఫీలింగ్ జాను?
హ్యాపీయా? నీ నోరు కూడా లేదు. నీ అవ్వ. మమ్మీ హౌ యూ ఫీలింగ్? ప్రతిరోజు అప్డేట్స్ అడుగుతూ ఉంటుంది నన్ను. ఈరోజు వచ్చింది మళ్ళీ. ఫుల్ హ్యాపీగా ఉందా? సో 1 2 3 వీళ్ళు ముగ్గురు పైనకి పోయి చూడాలని దే ఆర్ వెయిటింగ్ అనమాట. సో పైన వైబ్రేటర్ పెడుతున్నారు, అందుకోసం ఆగిరు. నేను ఇంకొంచెం పెంచమన్నా వద్దా? పెట్టండి పెట్టండి పెట్టండి. వాట్ ఈస్ ఇట్? భక్షాలు. మమ్మీ ఇదేంటి మమ్మీ? అవి గుడాల్ నీళ్ళు. వేడి వేడిగా చేసుకొని అరుచుకుంటా ఎందుకు మమ్మీ అరిచేది? నీకేమన్నా బీపీ ప్రాబ్లమా? వీళ్ళ మ్యాథ్స్ వీళ్ళకి అర్థమవుతలే, వీళ్ళు ఏం చేస్తుర్రు. నువ్వు జాని ఒక భక్షం తీసి పెట్ట, నీకు ఇంతసేపా? పెట్టమ్మా జల్దీ. ఇంకొకటి ది. అవ్వా నువ్వు జాని ఇది ఇంకా 2 ఉన్నాయి మమ్మీ. కరెక్టేనా? 9 మొత్తం. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. పట్టి పిల్లర్ కాడ పెట్టేసేయండి. ఈడ కాదు పైన, ఈయనే కొత్త పిల్లలు. దా జాను. ఇది పైన స్లాబ్ మీద కొంచెం పోయాలనుకుంటా. నడు. అబ్బో జానీ, ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ నువ్వు అంతా చూసుకొని కూడా. పోలేము. నీదే ల్యాప్టాప్ పడుతుంది. దసరాకి వచ్చి దసరా పండగ చేసుకున్నాం. మంచిగా చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ అన్నీ తినేసినాము. శ్రీజు ఆఫీస్ టైం అయ్యింది కాబట్టి తినుకుంటా. మమ్మీ ఆడ కార్ కోసం వెయిటింగ్ చేస్తుంది. ఇంటికి పోయిన తర్వాత మిగతా తీసుకుందాం మనం. పని పట్ట లేదు ఇంటికాడ. రేపు రాబోదు. రేపు నీళ్ళు కొట్టాలి కదా, మమ్మీతో పాటు నువ్వు కూడా వచ్చాయి. ఓకే ఫైన్. ఎంత చిల్లర్ లెక్కలంటే ఆమెకి కాసేపు మధ్యలో కూర్చోనికి చేతనైతలేదంట. అయ్యవ్వా ఇప్పుడు ఖాళీగానే ఉంది కదా. ఉంది కదా. మంకి మూతి లెక్క. నా లిప్స్ వలిగిపోయినాయి. సో లిప్ బామ్ ఇట్లా మొత్తం రాసినాను. వింటర్స్ ఇస్ సో డిఫికల్ట్ ఫర్ మీ. ఎనీవేస్ ఇంటికి వచ్చినాం, పండుకున్నాము కాసేపు. ఇప్పుడు లేచి పని చేసుకోవాలి. అలానే నేను ఒక నా హాఫ్ సారీ ఇచ్చి వచ్చినాను స్టిచ్చింగ్కి. అండ్ ఐఎమ్ మోటివేటింగ్ జాను టు డూ సంథింగ్ ఇన్ హర్ లైఫ్. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఆమెకి క్లాస్ తీసుకుంటున్నా. ఇగ్నోర్ దిస్, కొంచెం బియర్డ్గా కనిపిస్తుంది. ఈరోజు మా ఇంట్లో బిర్యానీ. మధ్యాహ్నం తిన్నాం, మళ్ళీ ఇప్పుడు బిర్యానీ వేస్ట్ చేయట్లేదు. సో తినాలి. అండ్ ఐ థింక్ మళ్ళీ మేము రేపు ల్యాండ్ దగ్గరికి పోతాం అనుకుంటా. ఐ విల్ డూ అగైన్ బ్లాగ్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఈ వీడియోలో కొంచెమే చూపించినాను బికాస్ దిస్ ఇస్ ద ఫస్ట్ వీడియో. మెల్లమెల్లగా ప్రతి ఒక్కటి చూపిస్తాను. బాయ్ బాయ్.